హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ స్వీటీ థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తాను. రీసెంట్గానే మా కజిన్ మ్యారేజ్ కోసం అని చెప్పి నేను జ్యువెలరీ కొన్నాను. కానీ బెంగళూరులో జయనగర్ 4th బ్లాక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినాను. ఎందుకంటే అది నాకు నియర్ బై ఉంది. అది కాక ఇంతకుముందు కూడా నేను ఒకసారి 1 year బ్యాక్ అక్కడికి వెళ్ళినాను. జ్యువెలరీ ఓకే, బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను మోస్ట్లీ షాపింగ్ అంటే మొత్తం నా ఇయర్ రింగ్సే తీసుకొని ఉంటాను. ఇంకా చైన్స్కి వర్జువల్కి అస్సలు వెళ్ళను. మీరు ప్రీవియస్గా నా వీడియోస్ చూస్తుంటే కూడా మోస్ట్లీ ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద ఉంటాయి, కానీ చైన్స్ అసలు అడ్రస్ ఉండవు. ఇప్పుడు కూడా అంతే, నేను వెళ్ళాను, చాలా ఇయర్ రింగ్సే తీసుకున్నాను. అండ్ పెళ్లి కూతురికి కొంచెం జ్యువెలరీ సెట్ అది తీసుకున్నాను, తనతో పాటు నాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు నచ్చితే ఏది నచ్చిందో అది కామెంట్ చేయండి. ఫస్ట్ నేను తీసుకునింది ఇయర్ రింగ్స్ అన్నమాట. మామూలుగా నేను ఈ ఇయర్ రింగ్స్ పెద్ద ప్రిఫర్ చేయను. యాక్చువల్లీ ఇవి నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ దాంట్లోనే చూసినాను, కానీ ఇలా గోల్డ్ ప్లస్ పింక్ కలర్లో నేను చూడలేదు. కలర్స్ ఉన్నాయి, బట్ పింక్ నాకు నచ్చింది, అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. చాలా బాగున్నాయి, అంటే కొంచెం పార్టీస్కి అలా పెట్టుకునే దానికి బాగుంటాయి ఇవి. అందుకు నాకు ఫస్ట్ నేను వెళ్తానే తీసుకునిండేది ఇదే. ఫస్ట్ నాకు నచ్చింది ఇదే. దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇవి కొన్ని కుర్తీ సెట్స్కి అండ్ సమ్ టైమ్స్ శారీస్కి కూడా బాగుంటాయి. అవేందో నా కళ్ళు మాత్రం చిన్న ఇయర్ రింగ్స్ దగ్గరికే వెళ్ళవు, అన్నీ పెద్ద పెద్దవే కావాలి. పెద్ద ఇయర్ రింగ్సే తీసుకుంటా. ఇవైతే నాకు ఫస్ట్. దీంతో పాటు ఇంకో బుట్టలు కూడా ఉన్నాయి. ఈ రెండు అయితే భలే నచ్చాయి. ఆమెను ఎంత తగ్గిమని చెప్పినా తగ్గిలేదు. ఇవి ఎంత కాస్ట్ సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక 150-100 అలానే పడ్డాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చేసింది. అన్ని కలర్స్ మ్యాచింగ్కి వేసుకోవచ్చు. గ్రీన్, ఏది సిమెంట్ కలర్, బేబీ పింక్ అలా. ఇవి కొన్నిసార్లు వెస్ట్రన్ ఫ్రాక్స్కి బాగుంటాయి, అండ్ కొన్ని ప్లెయిన్ చూడీ సెట్స్ ఉంటాయి కదా, వాటికి బాగుంటాయి. అందుకు ఇవి తీసుకునేసాను. మీకు ఇది నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం కొన్నాను అంటే, అన్ని ఇయర్ రింగ్సే చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. నేను ఒక నైట్ సెట్ తీసుకున్నా, అంటే నైట్ డ్రెస్ సెట్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో వేసుకున్నా. నేను ఇది ఆల్రెడీ వేసుకున్నాను. నాకు ఇది ఫస్ట్ అంటే పీజీలో డైలీ నైట్ వేర్కి అలా వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. బాటమ్ సెట్. ఈ రెండు నాకు అరౌండ్ 400 పడ్డాయి. 400 పడ్డాయి. నేను 350 తీసుకున్నా ఆ రెండు. నెక్స్ట్ నేను పెళ్లి కూతురు షాపింగ్ అని కదా వెళ్ళాను. సో పెళ్లి కూతురుకి జ్యువెలరీ ఏం కొన్నాను అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్గా పెళ్లి కూతురు కొనేది నా దగ్గర ఇప్పుడు లేదు. నేను మీకు వీడియో లేదా ఫొటోస్ లింక్ చేస్తాను.
నెక్స్ట్ నా కోసం నేనేం కొన్నాను పెళ్లి కూతురుతో పాటి అని చెప్పి ఇది నేను ఆల్రెడీ పెళ్ళికి వేసుకున్నా. ఇది కొంచెం 3D డిజైన్ ప్యాటర్న్ లాగా వస్తుంది, కొంచెం లక్ష్మీదేవి అవంతా వచ్చి ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసుకొని కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను అనుకుంటా దీన్ని. బట్ ఇది మొత్తం అన్ని వాటి మీదకి ట్రెడిషనల్ మీదకి శారీస్కి హాఫ్ శారీస్కి బాగుంటుంది. ఇది నాకు మరి అంత కాస్ట్ ఏం కరెక్ట్ ఇది ఐడియా లేదు, కానీ నేను అన్నీ ఒకేసారి కలిపి కొనుక్కున్నాను, అందుకు దీన్ని ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది నాకు గుర్తులేదు. నెక్స్ట్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద వచ్చాయి. ఇవి కూడా సేమ్ అలానే 3D డిజైన్ ప్యాటర్న్తో లక్ష్మీదేవి వచ్చి అలా వచ్చింది. నెక్స్ట్ అలానే ఇంకో లాంగ్ సెట్ జ్యువెలరీ తీసుకున్నాను నా కోసం. అంటే నేను ఎలా అంటే నేనే వేసుకోను, నేను మా సిస్టర్, మా మమ్మీ, మా పెద్దమ్మ మోస్ట్లీ వేయరు, మేము అలా షేర్ చేసుకుంటాం. వాళ్ళు తీసుకునేటివి నాకు నచ్చితే నేను దొబ్బేస్తా ఖచ్చితంగా. ఇవి సేమ్ అలానే, కానీ దానికేమంటే కొంచెం కలర్ అన్నీ వచ్చాయి, మనం దీనికి ప్లెయిన్ గోల్డ్లో వచ్చింది. ఇయర్ రింగ్స్ బిల్లా ఎలా ఉంది, బాగుందా? దానికి పాపిడి బిల్ల విత్ ఇయర్ రింగ్ సెట్ వచ్చింది. సేమ్ ఇది ఫుల్ లాంగ్ సెట్ అనమాట. ఇది ఎందుకో నేను సేమ్ ఇది అది సేమ్ ప్యాటర్న్గానే ఉంది, కానీ కొనేటప్పుడు నాకు పెద్ద అనిపించలేదు, మరీ హెవీగా లేకుండా నార్మల్గా బాగుంటుంది అని చెప్పి తీసుకునేసా. ఇది లాంగ్ ఉంది, నేను మళ్ళీ తీసి చూపించలేను, మళ్ళీ సర్దుకోలేను అని చెప్పి తీయలేదు. సేమ్ అంతే 3D డిజైన్ ప్యాటర్న్ ఇది కూడా. అండ్ పెళ్లి కూతురికి ఇంత చిన్నదేం తీసుకోలేదు, ఇంకా పెద్దదే తీసుకున్నాను. ఇది మా పర్పస్కి అని చెప్పి తీసుకున్నాను, సెట్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా వేసుకునేది దానికి అని. మోస్ట్లీ ఇలాంటివి నేను అస్సలు తీసుకోను, ఇలాంటివి ఇయర్ రింగ్స్తోనే ఆపేస్తాను నేను, ఎంతైనా చైన్స్కి వాటి జోలికి వెళ్ళను. ఇది అండ్ ఈ స్మాల్ చోకర్ సెట్, నెక్స్ట్ ఆ పెళ్లి కూతురు జ్యువెలరీ అంతా కలిపి నాకు ఒక 7-8 అంత ఎంతో పడింది మొత్తం. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి కూడా నేను అక్కడే కొన్నాను స్ట్రీట్ షాపింగ్లో. అంటే అది ఎలా అంటే జయనగర్ మొత్తం బ్లాక్ ఉంటుంది, బ్లాక్లో మొత్తం షాపింగ్ ఉంటుంది. ఆ బ్లాక్లో కాకుండా కొంచెం బయట పెడతారనమాట స్ట్రీట్లో, అలా అక్కడ కొన్నాను నేను ఇవి బుట్టలు. ఇవి ఆల్రెడీ నేను వేసుకున్నాను కూడా నా బర్త్డేకు ఎప్పుడు. ఇవైతే శారీస్కి కొన్ని వాటికి చాలా బాగుంటాయి, ఎందుకో నచ్చేసింది, కానీ చాలా బాగున్నాయి ఇవి వేసుకుంటే. ఇప్పటికీ నేను 2-3 టైమ్స్ ఇవి యూజ్ చేసేసాను ఆల్రెడీ, ఇవే ఎక్కువ యూజ్ చేసాను. ఓకే సేఫ్, ఏం కాలేదు అంతే. నెక్స్ట్ కొన్ని చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నా డైలీ యూస్కి. బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇవి. నెక్స్ట్ టైం
ఇందులో టైం ఎంత అవుతుందంటే 1:25 నా ఇయర్ రింగ్స్ టైం. అవి నేను తీసుకున్నాను. ఇవి నాకు సెట్ 10 రూపీస్ అలా పడ్డాయి. 10 రూపీస్ ఓన్లీ ఏం కాదు, 10 రూపీస్ ఎక్కువ. నాకు తెలిసి వాళ్ళకి తీసుకునే వాళ్ళకి 2 రూపీస్ కూడా పడవేమో, కానీ తప్పదేం చేస్తాం, వాళ్ళు మనకు తగ్గించారు కదా. అండ్ నెక్స్ట్ నేను ఒక కొత్త రకమైన ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అన్నీ అయ్యో ఏంటబ్బా ఈ పిల్ల అన్ని ఇయర్ రింగ్సే అంటుంది, ఇయర్ రింగ్స్ తప్ప ఇంకేం వేరే తీసుకోలేదా అంటే, వేరే ఏం తీసుకోలే, అన్ని ఇయర్ రింగ్సే తీసుకున్నా. అంటడాయ్ బాగున్నాయా? ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. అసలు ఫైనల్గా నేను ఇంకా రిటర్న్ అయిపోతున్న టైంలో ఒక షాప్ కనిపించింది, అక్కడే ఎక్కువ ఇయర్ రింగ్స్ కొనేసాను నేను లోపలికి వెళ్ళిన వెంటనే. అందులో ఫస్ట్ ఇవే తీసుకునేది. ఇవి అంటే ఇవి అస్సలు వెయిట్ ఏం లేవు, ఇట్లా తుంచితే ఇరిగిపోతాయి అన్నట్టు ఉన్నాయి, అందుకే కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది. ఇవి 50-60 అంతే ఒక సెట్. 50-60 పడ్డాయి, కానీ ఇంత బిగ్ కదా, బాగున్నాయి. అవి సేమ్ ఇదే వాటిలో ఇది. మీరు ఎక్కడికైనా బీచెస్కి అలా వెళ్ళాలంటే ఇవి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రంగులు గౌన్లు వేసుకున్నప్పుడు రంగులు డ్రెస్సులు వేసుకున్నప్పుడు అలాంటి వాటికి ఇవి బాగుంటాయి. ఈ రెండు నాకు జస్ట్ 70-60 ఆ రేంజ్లోనే పడ్డాయి ఈ రెండు. కానీ అక్కడ మనం బార్గింగ్ చేసేది దానికి లేదు, ఫిక్స్డ్ రేట్, వేరే ఆప్షన్ లేక ఇంకా తీసుకొచ్చేసా. నెక్స్ట్ ఇవి యాక్చువల్గా నేను ఒక డ్రెస్ మీదకి మ్యాచింగ్ అని చెప్పి తీసుకున్నా. వీటి కోసమే ఫస్ట్ వెళ్ళా, రిసెప్షన్కి వేసుకునే డ్రెస్కి మ్యాచింగ్ కావాలి అని. బట్ నేను ఏం చేశానంటే డ్రెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ సేమ్ కలర్ తీసుకున్నా. సేమ్ కలర్ తీసుకున్నప్పుడు అవి ఎగ్జాక్ట్గా నాకు అంత అంటే బ్రైట్ లుక్ ఇవ్వలేదు. అందుకని చెప్పి నేనేం చేశాను అంటే వైట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ పెట్టేసా. అందుకు ఇవి కూడా ఆ రోజు కొన్నాను, కానీ ఇంకా వేయలేదు. వీటికి ఎప్పుడు ప్రాప్తి వస్తుందో చూద్దాం. బట్ ఇవి బాగున్నాయి కదా. ఇవి నాకు 150 పడ్డాయి. వెయిట్ ఓకే బట్ బాగున్నాయి, ఫంక్షన్కి వాటికి బాగుంటాయి అన్నమాట. మీకు ఇక్కడ వీడియోలో నాకు తెలిసి వేరే కలర్ చూపిస్తుంది, ఇది గ్రేప్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ ద ఫైనల్ ఇయర్ రింగ్స్ అన్నీ చూపించేసా. మా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ చూపిస్తా. టడాన్ ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్? నాకు 250 పడ్డాయి. అదే సేమ్ చెప్పాను కదా, నేను లాస్ట్లో ఒక షాప్కి వెళ్ళిపోయా, అక్కడే మోస్ట్లీ ఒక 5-6 కొనేసా. ఎందుకు ఇన్ని ఇయర్ రింగ్స్ కొంటానో కూడా నాకే తెలీదు, కొండం అయితే కొనేసా ఇలా. ఇవైతే చాలా నచ్చాయి నాకు, కానీ దేనికి పెట్టుకోవాలా అని ఆలోచిస్తాను. ఇవన్నీ మనం అకేషన్ ఉన్నప్పుడే పెట్టుకోవచ్చు, డైలీ అయితే పెట్టుకోలేం. ఆ అకేషన్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. మళ్ళీ వీటికి మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉండాలి. అన్నీ చూసుకొని అన్నీ వేసుకొని 4-5 ఫోటోలు 2-3 రీల్స్ తీసుకుంటే ఇంకా వీటిని పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఇవి ఎక్కడుంటాయి ఏమో తెలీదు, ఒకసారి అంతే, ఒకసారి వాడేసామా పక్కన పెడతాం. అట్టనే ఇంకొకరు ఇయ్యకూడదు అలా అంతా, అలా ఏం లేదు. అది నేను అంతే, ఎన్ని ఉన్నా కూడా నేను అన్నీ ఎత్తి పెట్టుకుంటానే ఉంటా. ఏవో కొన్ని ఇంకా వాటికి టైం అయిపోయేదాకా నేను అలానే పెట్టుకొని ఉంటా. ఇవి కూడా బాగున్నాయి, కింద అంటే వెయిట్ ఎక్కువే ఉన్నాయి, బట్ వర్త్. 250 అంటే మేలే. నేను చాలా చోట్ల అడిగినప్పుడు 600-700 చెప్పాడు. దీనికి ఎందుకురా 6-7 కొందరు, సరే మరీ అంత తక్కువ అంటే 350 ఫైనల్గా చెప్పారు నేను అడిగిన చోట్ల, అన్ని చోట్లలో. బట్ వీళ్ళ దగ్గర ఫిక్స్డ్ రేటు, కానీ ఓకే 250 అంటే ఒక్కటన్నా ఇంత పెద్దవి ఇలా గ్రాండ్గా ఉండేవి కావాలి అని చెప్పి
తీసుకున్నా. కానీ ఇది వేసుకునే దానికి డ్రెస్ లేదు, కలర్ కొనాలి. ఎప్పుడు కొంటాం ఇంకేం, ఇంకా ఈ మధ్య ఫంక్షన్స్ కూడా లేవు, ఉండవు, పండగలు కూడా లేవు. చూద్దాం ఎప్పుడు కొంటాము. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అంతా మోస్ట్లీ అయిపోయాయి, చూపించేసా. నెక్స్ట్ ఇంకేం కొన్నాను అంటే ఒక బ్యాగ్ కొన్నాను, అదే ఈ బ్యాగ్. యాక్చువల్లీ అంత కొన్నాము, ఎందులో పెట్టుకొని వెళ్ళాలి, అన్ని కవర్లను ఒక బ్యాగ్ కోసం వెతుకుతా ఉన్నాం. ఈ బ్యాగ్ భలే ఉంది. భలే అంటే ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 1 డ్రెస్ 2 డ్రెస్సెస్ అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా హ్యాండ్కి తగిలించుకొని జంప్. నేను మ్యారేజ్కి కూడా ఈ బ్యాగ్ ఎత్తుకున్నా. ఇది క్లాత్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఈ బ్యాగ్ నాకు వాడు 500 చెప్పాడు, 550 500 చెప్పాడు. నేను 200కి అడిగా, ఇయ్యని అన్నాడు. ఫైనల్గా 250కి లాస్ట్ అని చెప్పి వచ్చేస్తే మళ్ళీ వాడే పిలిచి ఇద్దో మేడం అని చెప్పి ఇచ్చాడు. అందుకే బార్గింగ్ చేసి తీసుకోవాలి, తీసుకోకపోతే మనకే డబ్బులు ఒక్క వేస్ట్ అయిపోతుంది. ఇంకంతే. చెప్పులు కొన్నాను, నేను చెప్పులు కూడా కొన్నాను. యాక్చువల్లీ అవి ఇక్కడ లేవు, నేను కొంచెం లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను, సో లగేజ్లో ఉన్నాయి. నేను మీకు ఆ వీడియో క్లిప్ అనేది నేను దీనికి యాడ్ చేస్తాను. ఇంతసేపు నా సోదిని మీరంతా ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ మీకు నేను ఇన్ని తీసుకున్నాను కదా, వీటిలో ఏది నచ్చింది అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఇవి తీసుకున్నవి రీజనబుల్లో కాదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏది వర్త్ కాదో అని చెప్పి డిసైడ్ అయ్యి తీసుకుంటాను. వీటిలో మీదే ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.